ఎలక్షన్స్ అయితే మనకి హోరాహోరీగా జరిగాయి. చాలా చోట్ల అభ్యర్థులు హైయెస్ట్ మెజారిటీతో కొంతమంది గెలవడం జరిగింది. అలాగే చాలా లీస్ట్ మెజారిటీతో కొంతమంది అభ్యర్థులు ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. ఒకసారి టాప్ మార్జిన్తో ఇక్కడ మనకి ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు, అలాగే చాలా తక్కువ వ్యవధిలో మనకి ఇక్కడ ఎలక్షన్లో ఎవరు గెలిచారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి అసెంబ్లీ స్థానాలకు గాను ఒకసారి మనం లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా మనకి పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, టీడీపీ అభ్యర్థి. మనకి ఇక్కడ ఈయన భారీ మెజార్టీతో గెలిచారనే చెప్పాలి. 95,235 ఓట్లతో గాజువాక నియోజకవర్గంలో మనకి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు గెలుపొందడం జరిగింది. సో ఇంత భారీ మెజారిటీ రావడానికి మెయిన్ కారణం ముఖ్యంగా చెప్పాలంటే మనకి గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పుకోవచ్చు, వైఎస్ఆర్ అభ్యర్థి. ఇక్కడ మనకి ప్రజలు ఆయన మీద అయితే చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఒక వేస్ట్ పర్సన్. ఆయన అసలు చెప్పాలంటే ఈయనకి ఇంత మెజారిటీ రావడానికి కారణం మెయిన్గా మనకు గుడివాడ అమర్నాథ్ గారనే చెప్పాలి. సో అందువల్ల రికార్డు స్థాయిలో మనకి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి 95,000 అంటే చాలా పెద్ద మెజారిటీ. సో అంత మెజారిటీతో ఈయన ఇక్కడ గాజువాక నుంచి గెలవడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి గంటా శ్రీనివాసరావు గారు మనకి టీడీపీ నుంచి మనకి భీమిల్లో పోటీ చేయడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ మనకి 92,401 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. మనకి వైఎస్ఆర్ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గారి మీద మనకి గంటా శ్రీనివాసరావు గారు 92,000 మెజారిటీ ఓట్లతో ఆయన అయితే గెలుపొందడం జరిగింది. ఇక మనకి నారా లోకేష్ గారు, సో ముందైతే ఈయన టాప్లో ఉంటారు అనుకున్నారు, బట్ సమ్హౌ ఓకే. నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి ఎవరైతే తనని పప్పు అన్నారో, సో దానికి అసలు క్రెడిబిలిటీ లేదన్నారో, మనం చూసుకున్నట్లయితే మంగళగిరిలో చాలా సంవత్సరాలుగా మనకు అక్కడ టీడీపీ అనేది ఓడిపోతూ వస్తుంది. సో లాస్ట్ టైం కూడా లోకేష్ గారిని చాలామంది సజెస్ట్ చేశారు, వెళ్ళి కుప్పంలో పోటీ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది కదా అంటే, లేదు ఎక్కడైతే టైట్ ఉందో నేను అక్కడే మళ్ళీ పోటీ చేసి ఎక్కడైతే నేను ఓడిపోయానో మళ్ళీ నేను అక్కడి నుంచే గెలుస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అందుకనే 2019లో మంగళగిరిలో ఓడిపోయినా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆయన ఈసారి బంపర్ మెజారిటీతో సేమ్ మంగళగిరి నుంచే మళ్ళీ ఆయన గెలవడం జరిగిందనమాట. సో 91,419 ఓట్ల మెజారిటీతో లోకేష్ గారు మంగళగిరిలో గెలవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ అభ్యర్థి లావణ్య గారి మీద గెలవడం జరిగింది. సో ఓవరాల్గా మెజారిటీ పరంగా చూసుకున్నట్లయితే 91,413. సో మినిస్ట్రీ కూడా ఇస్తారు లోకేష్ గారికి. మ్యాక్స్ ఇంకా ఐటీ మినిస్టర్గానే లోకేష్ గారు ఉండబోతున్నారు. సో ఇది టాప్ మార్జిన్ విషయానికి వస్తే వీళ్ళు ఉన్నారనమాట. ఒకసారి లీస్ట్ మార్జిన్ చాలా అత్యధిక స్వల్పంలో ఎవరు గెలిచారో ఒకసారి ఆ లిస్ట్ కూడా మనం చూద్దాం. సో మనకి ఇక్కడ ముందుగా ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఇక్కడ మనకి మడగసిర నియోజకవర్గంలో ఈయన జస్ట్ 351 ఓట్లతో గెలవడం జరిగింది. సో అక్కడ కూడా కొంచెం ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పి ఆ నియోజకవర్గం కూడా చాలా కాంట్రవర్సీలో అయితే ఉంది. సో ఫైనల్గా ఎంఎస్ రాజు గారు కేవలం 351 ఓట్లతో ఆ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ అభ్యర్థి మీద ఆయన అయితే గెలవడం జరిగింది. ఇక మనకి తర్వాత లిస్టులో వచ్చేసరికి నెక్స్ట్ మనకి అశోక్ రెడ్డి గారు ఉన్నారు. జస్ట్ ఇక్కడ ఆయన 973 ఓట్లతోనే గెలవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి గిద్దలూరు నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ అభ్యర్థి మీద ఆయన గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లిస్టులో మనకి వైఎస్ఆర్ క్యాండిడేట్ ఒకరు వచ్చారు. మనకి ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు. ఈయన జస్ట్ 2,456 ఓట్ల తేడాతో ఈయన గెలవడం జరిగింది. ఇక్కడ ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మి గారి మీద ఈయనైతే గెలవడం జరిగింది. మనకు దర్శి నుంచి పోటీ చేశారు శివప్రసాద్ రెడ్డి గారు. సో ఈయనైతే వైఎస్ఆర్ నుంచి గెలవడం జరిగింది తక్కువ మార్జిన్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈయన రాయచోటి నియోజకవర్గంలో కేవలం 2,445 ఓట్లతో ఈయన గెలవడం అయితే జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మీద ఈయనైతే గెలవడం జరిగింది. సో మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ రాజు గారు జస్ట్ 351 ఓట్లతో మాత్రం గెలవడం జరిగింది. సో అందరూ అందుకే అంటారు ఎవ్రీ ఓట్ ఈజ్ వాల్యుబుల్ అని చెప్పి. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుద్దులే అని అనుకోవడానికి లేదు. సో ఎవ్రీ ఓట్ కౌంట్ అనమాట, ప్రతి ఓటు విలువే. సో మీ ఒక్క ఓటు కూడా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న లిస్ట్. టాప్ లిస్ట్లో ఎవరున్నారు, ఎక్కువ మెజారిటీతో ఎవరు గెలిచారో మనం చూసాం. అలాగే చాలా తక్కువ ఓట్లతో కూడా ఎవరు గెలిచారో మనం చూసాం. సో ప్రస్తుతానికి వరకు ఉన్న లిస్ట్ అయితే ఇదే.